అందరికీ నమస్కారం. ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 జరగబోతున్న సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులు పాఠశాల లాగిన్‌లోను మరియు ఇండివిడ్యువల్ లాగిన్‌లోను క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ మరియు మార్క్స్ ఎంట్రీని వేయవలసిన విషయం విదితమే. ఈ వీడియో ద్వారా పాఠశాల లాగిన్‌లో మ్యాపింగ్ ఎలా చేయాలి, ఇండివిడ్యువల్ లాగిన్‌లో ఆ మ్యాపింగ్‌ని ఎలా చెక్ చేసుకోవాలి మరియు మార్క్స్ ఎంట్రీని ఎలా వేయాలో వివరణగా తెలుసుకుందాం. మొదట లీప్ యాప్‌ని ఓపెన్ చేస్తూ పాఠశాల యొక్క క్రెడెన్షియల్ ఇస్తూ యాప్‌ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ యాక్సెస్ చేస్తూ చివర మెనూ అయినటువంటి యాక్షన్‌ని యాక్సెస్ చేయవలసి ఉంటుంది. ఇందులో సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ అసెస్మెంట్‌ను యాక్సెస్ చేసిన వెంటనే క్లాస్ టీచర్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్, స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ, ఎస్ఎస్ఏ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫర్ 10th క్లాస్ డిస్ప్లే అవుతాయి. మొదట సీక్వెన్షియల్ ఆర్డర్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ చేయవలసి ఉంది. ఫస్ట్ టైల్ని క్లిక్ చేసిన వెంటనే గతంలో ఈ పాఠశాలకు సంబంధించి మ్యాపింగ్ ఏమైనా జరిగి ఉందా ఇక్కడ చెక్ చేయవచ్చు. సో గతంలో చేయబడినటువంటి మ్యాపింగ్ రద్దు చేయబడింది కాబట్టి ఇప్పుడు మనం కొత్తగా ఉపాధ్యాయులను పాఠశాల ఎందుగల క్లాస్ టీచర్కు మ్యాప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ మెనూ నందు సెలెక్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక టీచర్ని సెలెక్ట్ చేసుకుని రెడ్ మెనూని క్లిక్ చేసిన వెంటనే పాఠశాల యొక్క మీడియం డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్ని క్లిక్ చేస్తాం. మరియు అదే క్లాస్కి తెలుగు మీడియం ఇక్కడ డిస్ప్లే అవుతుంది కనుక ఆ తెలుగు మీడియంను కూడా క్లిక్ చేసి సబ్మిట్ చేస్తాం. క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ. తరువాత ప్రస్తుతానికి ఈ 5వ తరగతికి సంబంధించినటువంటి క్లాస్ టీచర్ మ్యాపింగ్ పూర్తిగా జరిగింది. సెకండ్ మెనూ అయినటువంటి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని క్లిక్ చేయవలసి ఉన్నది. ఇందు సెలెక్ట్ మీడియం తెలుగు మీడియం క్లాస్ 5th క్లాస్. సో ఇక్కడ కొందరు టీచర్ల యొక్క డేటా ఆల్రెడీ కనబడుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు గతంలోనే ఈ క్లాస్కి మ్యాప్ చేయబడి ఈ సబ్జెక్ట్ మ్యాపింగ్ జరిగిన వాళ్ళు. సో మనం ఇంగ్లీష్ మీడియంలో ఈ ఇద్దరిని యాక్సెస్ చేయబడి ఉంది. సో ఇప్పుడు తెలుగు మీడియం తీసుకున్న తర్వాత 5th క్లాస్ ఇక్కడ కానీ గమనించారంటే ఇంగ్లీష్, ఈవీఎస్, మ్యాథమెటిక్స్ అండ్ తెలుగుకి 5వ తరగతికి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ పూర్తిగా జరిగి ఉన్నది. సో స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ థర్డ్ టైల్ విషయానికి వస్తే స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ హ్యాస్ బీన్ స్టాప్డ్ అని మెసేజ్ డిస్ప్లే అవుతుంది కనుక ఇంతటితో పాఠశాల లాగిన్ నందు మనం చేయవలసినటువంటి పని. ఇప్పుడు క్లాస్ టీచర్ మ్యాపింగ్ అయినటువంటి ఉపాధ్యాయుని యొక్క ఇండివిజువల్ లాగిన్ నందు క్రెడెన్షియల్స్ ద్వారా లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఆ లాగిన్ అయిన వెంటనే సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్, అందులో 4th ఆప్షన్ యాక్షన్స్, తర్వాత సెకండ్ టైల్ అయినటువంటి స్టూడెంట్ అసెస్మెంట్. ఇందులో 5 టైల్స్ కనబడతాయి. మొదటి టైల్ అయినటువంటి క్లాస్ టీచర్ మ్యాప్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. మనం పాఠశాల లాగిన్ నందు చేసినటువంటి మ్యాపింగ్ ఇక్కడికి రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త టీచర్ని మరియు ఇక్కడ యాక్సెస్ చేయవలసి ఉంటే క్లిక్ చేసి అక్కడ మీడియంని సెలెక్ట్ చేసుకుని క్లాసెస్ని కూడా సెలెక్ట్ చేసుకుని యాక్సెస్ చేయవచ్చు. సో నేను పాఠశాల లాగిన్లో నా యాక్సెసిబిలిటీని క్లిక్ చేశాను కనుక ఇక్కడ
గ్రీనిష్లో కనబడుతూ ఉన్నది. సో బ్యాక్ వచ్చిన తర్వాత స్టూడెంట్ టీచర్ మ్యాపింగ్ని క్లిక్ చేయవలసి ఉన్నది. ఈ స్టూడెంట్ టీచర్ మ్యాపింగ్లో కూడా మొదట ఇంగ్లీష్ మీడియం 5th క్లాస్ సెలెక్ట్ చేసిన వెంటనే ఆల్రెడీ ఇద్దరు యాక్సెస్ చేయబడి ఉన్నారు. సో తెలుగు మీడియంని క్లిక్ చేసిన వెంటనే 5th క్లాస్ ఈవీఎస్ ఇక్కడ టిక్ మార్క్ కనబడుతోంది. సో ఆ టిక్ మార్క్ కనబడడం కారణం ఏమిట్రా అంటే కొత్త టీచర్ సబ్జెక్ట్ మ్యాప్కి రెడీగా ఉన్నాడు అని అర్థం. సో మనం దీన్ని వెంటనే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్? ఓకే, సబ్జెక్ట్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఈ లీప్ యాప్ నందు ముఖ్యమైన ఘట్టం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్. ఖచ్చితంగా స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయవలసి ఉన్నది. అలా చేయని ఎడల మార్క్ సెంటర్కి యాక్సెసిబిలిటీ రాదు. సో సెలెక్ట్ క్లాస్ 5th క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ హరిత, ఫస్ట్ క్లాస్ ఫస్ట్ నెంబర్ స్టూడెంట్. సో ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 తెలుగు, ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, లాంగ్వేజ్ 3 హై స్కూల్ వాళ్ళకైతే హిందీ ఉంటుంది, ప్రైమరీ వాళ్ళకి ఎన్ఏ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్, కన్ఫర్మ్, సబ్మిట్. అదేవిధంగా ప్రతి విద్యార్థికి తరగతిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి మనం ఈ యాక్సెస్ని చేయవలసి ఉంది. ఈ పద్ధతిని ఫాలో చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థికి సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయవలసి ఉన్నది. స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అయిన వెంటనే ముఖ్యమైన ఘట్టం స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కనబడుతున్నటువంటి 2 మెసేజ్ని పూర్తిగా జాగ్రత్తగా గమనించాలి. నెంబర్ 1, యాక్సెస్ యాజ్ క్లాస్ టీచర్. మనము యాక్సెస్ అంటే మార్క్స్ వేసేటటువంటి పద్ధతి క్లాస్ టీచర్గా అంటే 4 సబ్జెక్టులకు మీరే వేస్తారా? లేదు, మీరు చెప్తున్నటువంటి సబ్జెక్టు 3, 4, 5లో ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎస్ డీల్ చేస్తున్నటువంటి టీచరు 3వ తరగతిని క్లాస్ టీచర్గా ఉన్నట్లయితే ఆ టీచరే 3వ తరగతిలో 4 సబ్జెక్టులకు మార్క్స్ వేస్తాడా? లేదు, 3, 4, 5 తరగతిలో ఉండేటటువంటి ఈవీఎస్ సబ్జెక్ట్కే మార్క్స్ వేస్తాడా అన్నది మీ యొక్క ఛాయిస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ మార్క్స్ ఎంట్రీ డేటా స్టాప్ చేయబడి ఉంది కనుక FA1 అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.